మరి డాక్టర్స్ వారు పెయిన్ కిల్లర్స్ ఇచ్చి ఉన్నారు. దాన్ని బట్టి ఆ పెయిన్ కిల్లర్స్ ఇచ్చినప్పుడు తను బాగుంటున్నాడు. కానీ పెయిన్ కిల్లర్స్ ఆ ఎఫెక్ట్ తగ్గిపోయినప్పుడు మరల నొప్పితో బాధపడుతున్నాడు. మీరు ప్రార్థన చేయండి, దేవుడు సంపూర్ణ స్వస్థత తనకి ఇచ్చేలాగా. అలాగే దేవుడు ఆ బిడ్డ పట్ల గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడని మాత్రం అర్థమవుతుంది. ఎందుకంటే సాతాను ఆ బిడ్డ ప్రాణం అనేక సార్లు ముట్టాలని, తనని ఇబ్బందిని పెట్టాలని చూస్తున్నాడు. ఏమైనప్పటికీ దేవుడు కృప కలిగిన వాడు, దయగలిగిన వాడు, క్షమించగలిగిన వాడు, కాపాడగలిగిన వాడు. సో ఆయన కాపాడుతున్నాడు ఆయన వాగ్దానాల ప్రకారం. మరి ఈ అవకాశాన్ని బట్టి ఒక మాట పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులకు మాట చెప్పాలని ఆశిస్తున్నాను. మాకు ఎప్పుడు దెబ్బ తగిలినా ఏదైనా మా అమ్మగారు వెంటనే ఒక వాగ్దానం చెప్తారు. అకస్మాత్తు మరణంకి నువ్వు బిడ్డల్ని కనలేదు. గట్టిగా ఆ మాటలు పలుకుతారు. నా జీవితంలో నాకు అనేక సార్లు యాక్సిడెంట్లు అయినాయి, కుక్క కరిసింది, అనేక గట్లు అయిపోయినప్పుడు కూడా ఆ వాగ్దానం అనేది దేవుడిచ్చిన వాగ్దానం, ప్రభువా నువ్వు నా బిడ్డలకి అకస్మాత్ మరణం కలుగు చేయని వాగ్దానం ఇచ్చున్నావు, నా బిడ్డలు నువ్వు కాపాడు అని ప్రార్థిస్తారు. నిజంగా అదేలాగా దేవుడు అదే వాగ్దానం నాకు కూడా నా బిడ్డల నిమిత్తం ఇచ్చున్నాడు. మరి మీ అందరూ ఒక మాట నేను చెప్పలేదు ఏంటంటే, నా కుమార్తె పుట్టాక బిల్లి పుట్టక ముందు, అదే మేము జైపాల్ జూనియర్ అంటాం, దానికి ముందు నా భార్య గర్భం ధరించి మిస్క్యారేజ్ అయ్యింది. ఆ సమయంలో మేము ఎంతో కృంగిపోయి మేమిద్దరం కలిసి ప్రార్థించినప్పుడు, దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు మాకు ఈ వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానంతో పాటు ఇంకొక వాగ్దానం ఇచ్చాడు, తను ఒక కుమారుని కను. జనరల్గా భార్యాభర్తలమైనప్పటికీ మేము మా వాగ్దానాలు పంచుకోము. ఎవరు వాగ్దానాలు వారు బైబిల్లో రాసుకుంటాం, దాన్ని డేట్ వేసుకుంటాం. తన బైబిల్లో నేను ముట్టుకోను, నా బైబిల్ తన ముట్టుకోదు. ఎవరు వాగ్దానాలు వారు దేవుని సన్నిధిలో మేము వ్యక్తిగతంగా ప్రార్థిస్తుంటాం. కానీ నా కుమారుడు పుట్టాక తను పుట్టిన 16 రోజులకి క్రెడిల్ ఫంక్షన్ చేస్తున్నప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం నేను చెప్తున్నప్పుడు తనే చెప్తుంది, తనది చెప్తున్నప్పుడు నేను చెప్తున్నాను. సో దేవుడు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తాడు. నాకు ఎప్పుడు ఒక ఆశ ఉంది ఏంటంటే, పిల్లలు పుట్టరు అని చెప్పారు డాక్టర్స్, కానీ దేవుడు 3 బిడ్డలను ఇచ్చాడు. ఈరోజు అనేక మంది దంపతులకి బిడ్డలు లేరండి. కాబట్టి వారందరికీ కోసం ప్రత్యేకంగా పిల్లలు లేని దంపతులందరికీ మరి అనేక మందికి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఇస్తున్నాడు. అయినప్పటికీ కూడా కొంతమందికి ఆ విషయంలో పోరాటంగా, వారి అవిశ్వాసం నిమిత్తం పోరాటంగా ఉంది. కాబట్టి అలాంటి వారందరికీ కలిసి ఒక రోజున మరి మా నాన్నగారైన జైపాల్ గారితో ఒక మీటింగ్ పెట్టించాలి, వారి కోసం ప్రార్థన చేయించాలి ఎంతో వాంఛనలో ఉంది. మరి దానికి స్థలము, ఆ సిద్ధపాట్లు అవన్నీ చేసే స్తోమత కానీ అంత శక్తి నాకు లేదు. కాబట్టి మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే ఖచ్చితంగా దేవుని సేవకులు జైపాల్ గారు మనకి ఇచ్చి ఉన్నారు. దేవుడు ఎంతో ఆయన నడిపించారు. మరి మాకు కూడా గర్భఫలం లేనప్పుడు మా తల్లిదండ్రులు, ముఖ్యంగా మా తండ్రి గారు, మా తల్లి గారు మా కోసం ఎంతో ప్రార్థన చేశారు. ఒక్క మందులు వాడలేదు, ఒక్క మెడిసిన్ వాడలేదు, ఒక్క ట్యాబ్లెట్ వేసుకోలేదు. దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఇచ్చాడు. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు కదా. సో అలాగ కూడిక పెట్టాలని ఆశిస్తాను. ఎందుకంటే ఈరోజు చాలామంది పిల్లలు లేని వారు ఎంతో కృంగిపోతాం, వారు ఎంతో నలిగిపోతాం. దాని తగ్గట్టు డాక్టర్స్ వారు ఏది పెడితే చెప్తున్నారు. సో అవన్నీ విని వేసారిపోతాం, వారి హృదయం ఎంతో దిగులు చెందుతాం అనేది చూస్తున్నప్పుడు ఎంతో వారి పట్ల బాధ కలుగుతుంది. కాబట్టి మరి దేవుని చిత్తమైతే త్వరలోనే అలాంటి కూడిక మరి హైదరాబాద్లో కానీ లేకపోతే వేరే ప్రాంతాల్లో దేవుడు ఎక్కడ మన తలుపులు తెరుస్తారో అక్కడ పెట్టి మా నాన్నగారితో వారందరి కోసం ప్రార్థన చేయాలి, వారిని బలపరచాలి. ప్రత్యేకంగా పిల్లలు లేని వారి కోసం ఒట్టి ఆ హస్బెండ్ అండ్ వైఫ్ వారు మాత్రమే మరి ఆ రోజు అది మీటింగ్ పెట్టాలన్న అంత ఆశ వాంఛ నాకు నా హృదయం ఉంది. సో ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, మరి నాకున్న సంఘము కానీ నాకున్న నా హృదయంలో ఉన్న భారం కానీ గ్రహించుకున్న వారు మీరు మాత్రమే. మరి ఈ కార్యక్రమం అవర్ ఆఫ్ ప్రేయర్ కూడా దేవుడు కృప చూపిస్తూ ఈ సంవత్సరం నడిపిస్తున్నారు. మరి ఈ విషయంలో మీరు కూడా ప్రార్థన చేయండి. అలాగే నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి, దేవుడు ఇచ్చిన సంతానం కోసం ప్రార్థన చేయండి. నేను నా ఇంటి వారి యెహోవానే సేవిస్తాను. మీరు నన్ను ఒక ప్రశ్న అడిగారంటే, అన్న మీ పిల్లల్ని ఏం చేయిస్తారు, మీ పిల్లల్ని ఏం చదివిస్తారు, మీ పిల్లల్ని ఏ దేశానికి పంపిస్తారంటే నేను ఒకటే అంటాను, నా పిల్లలు చదువుకోకపోయినా వారు ఏ దేశంకి వెళ్ళకపోయినా
వారు ఖచ్చితంగా దేవుని మందిరంలో గుడ్డ పెట్టుకొని మందిరమును తొడవాలని ఆశిస్తాను. నేను ఎప్పుడు అదే ఆశిస్తాను. ఒక తండ్రిగా నా 3 బిడ్డలు మందిరములో చీపురించుకుని తొడవాలి, మందిరములో దేవుని మందస ముందు పరిచర్య చేయాలి. దానికంటే విలువైన ఉద్యోగం, దానికంటే విలువైన చదువు, దానికంటే విలువైన శ్లాఘ్యత ఇంకేది లేదండి. నా ఆశ అదే, నా వాంఛ అదే. నాకు ఏ ఆశలు లేదు. ఇంకా చెప్పాలి, నా పిల్లల్ని కూడా నేను ఇంకా ప్రాపర్ స్కూల్స్లో కూడా వాళ్ళు వేయలేదు. ఐఎమ్ నాట్ లీస్ట్ బాదర్డ్. దాని గురించి నేను పట్టించుకుంటున్నాను. నాకు అది అవసరం కాదు. ముఖ్యమైనది నా ప్రభు ఒక వ్యక్తి మీద పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు అండి, ఆ వ్యక్తి లోకములో ఉన్న జనము, దేశములకి ఉన్న వారు మనుషులకి వారికంటే ఎక్కువ విలువ ఉంటుంది. సమూయేలు మీద అభిషేకం వచ్చినప్పుడు సమూయేలుకి విలువెక్కింది. దావీదు మీద అభిషేకం వచ్చినప్పుడు దావీదు విలువెక్కింది. దేవుని అభిషేకం అనేది దేవుడు తన యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఇచ్చేది, ఎవరు పెడితే వారికి ఇచ్చేది కాదు. సో నా బిడ్డలు 3 దేవుని ద్వారా అభిషేకించబడి ఆయన విలువైన అమూల్యమైన సేవలో వారి జీవిత చివరి శ్వాస వరకు దేవుని వాక్యం మాత్రమే ప్రకటిస్తూ ఆయన కోసమే జీవించాలని ఆశిస్తున్నా. నేను ఇంకే ఆశలు ఆశిస్తలేదు. చాలామంది నాకు చెప్తుంటారు, మీ పిల్లలు డాక్టర్ చదవాలంటే ఈ స్కీమ్ ఇన్వెస్ట్ చేయండి, ఐఏఎస్ చదివించండి, ఈ స్కూల్ మంచి టాప్ స్కూల్, ఇది ఇంటర్నేషనల్ స్కూల్, ఆ స్కూల్ ఈ స్కూల్ అంటారు. నేను ఒకే స్కూల్ నా పిల్లలు నేర్పించాలని ఆశిస్తానంటే మోకరించి ప్రార్థిస్తాం. దేవుని వాక్యంని చదివి దాని ప్రభువు ముందు చేతులు కట్టుకొని వారి జీవిత చివరి శ్వాస వరకు ఉండాలని ఆశిస్తున్నా. మరి మీ బిడ్డలు ఏం ఆలోచిస్తున్నారు? ఎలా ఉండాలని ఆశిస్తున్నారు? దేవుని మీ బిడ్డలకి వాక్యం నేర్పిస్తున్నారా? మీ బిడ్డల గురించి ప్రార్థిస్తున్నారా? వాళ్ళ చదువుల గురించి ఎంతో అక్కడికి కలిగి ఉన్నారు, కానీ వారి ఆత్మీయ స్థితి గురించి మీరు ఆలోచిస్తున్నారా? ఒకసారి గమనించండి, ఒకసారి పరిశోధించండి. మరి ఈ సమయంలో మనము దేవుని వాక్యంలోకి వెళ్దాం. క్లుప్తమైన వాక్యం మనం విందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. దయచేసి మీ బైబిల్ ఉన్నవారు చూడండి, లేని వారు ఆలకించండి. 19వ వచనం చదువుదాం. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. చదవండి. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడునూ నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. చాలు. ఇక్కడ పౌలు తిమోతిని 2 మాటలు చెప్తున్నాడు. ఏంటంటే, మొదటగా ఫిలిప్పీలో ఉన్న సంఘము పౌలుని అడుగుతున్నారు, అయ్యా మీరు ఎవరైనా మాకు వాక్య ఉపదేశం చెప్తారా? మాకు సేవకులు, మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచేవారు, మమ్మల్ని నడిపించేవారు. మరి ఈరోజు మనకి జీవగ్రంథం బైబిల్ ఉన్నాయి, కానీ ఆ రోజుల్లో బైబిల్ లేవు. ఆ రోజుల్లో ఈవెన్ యేసుప్రభు రాసిన పుస్తకాలు కూడా లేవు, అంటే సువార్త పుస్తకం కూడా లేవు. కానీ వారికి ఉపదేశించేవారు, బోధించేవారు లేరు. పౌలు అంటున్నాడు, అయ్యా యథార్థముగా బోధించేవారు ఉన్నారంటే వారు లాభం లేకుండా వారి సొంత కోరికలు లేదా వాంఛలు, వారి సుఖమును చూసుకోకుండా దేవుని నిమిత్తము ప్రయాసపడి మీకు వాక్యమును ఉన్నట్టు బోధించేవాడు ఒకడే ఉన్నాడండి. ఎవరిది? తిమోతి అంటున్నాడు. అతని ఉద్దేశం తన సొంత ఇష్టం కాదంట, క్రీస్తు ఉద్దేశం నెరవేర్చాలి. చూసారా, ఈరోజు చాలామంది మన జీవితంలో మనం మర్చిపోతున్నాం. ఎందుకు దేవుడు మనల్ని ఈ లోకంలో పెట్టాడు? ఏంటి అసలు మన ఉద్దేశం? ఉద్యోగం వెళ్ళి సంపాదించి లేకపోతే చదువుకొని గొప్ప వాళ్ళు అవ్వాలి ఈ లోకరీతిగా, దానికోసం దేవుడు మనల్ని పెట్టాడా? దేవుడు మనల్ని దేవుని పని కోసం మనం పెట్టాడు. నువ్వు చదువుకున్నా చదువుకోకపోయినా, నువ్వు ఉద్యోగం చేసినా ఉద్యోగం చేయకపోయినా, నీకు వ్యాపారం ఉన్నా వ్యాపారం లేకపోయినా, నీ ముఖ్యమైన ప్రధానమైన గురి దేవుని పెట్టింది ఆయన సేవ కోసం. దేవుని సువార్త ప్రకటించబడాలి. ఖచ్చితంగా మనం చదువుకోవచ్చు, మనం ఉద్యోగం చేయాలి, ఆ పనులు చేసుకోవాలి, కానీ అది ప్రధానమైనది కాదు. ప్రధానమైనది మనుష్యుడి జీవితంలో ప్రభువు కోసం జీవించి, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని. ఉప్పు తన సారం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? అలాగా దేవుని సువార్తను ప్రకటిస్తూ
దేవుని కోసము యథార్థముగా జీవిస్తూ మనము ఇతరులని జీవింపచేసే ముఖ్యమైన ఉద్దేశముతోనే దేవుడు మనల్ని చేశాడు. ఆ మాటలు చెప్తున్నాడు. 22వ వచనం చూడండి ఒకసారి. అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రి కుమారుడు ఎలాగూ సేవ చేయనో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. కాబట్టి నాకేమి సంభవింపనై ఉన్నదో చూచిన వెంటనే అతన్ని పంపవలనని అనుకొనుచున్నాను. నేను శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను. తన యోగ్యతని తను నిరూపించాడు. చూడండి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈరోజు చాలామంది సేవకు వస్తున్నారు, చాలామంది సేవకులు ఉన్నారు, చాలామంది సేవ చేయాలని ఆశిస్తున్నారు. చూడండి, ఒక యోగ్యత అన్నట్టు ఉండదు. టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఎవడు సేవకుడు? ఇది ఇస్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. ఈరోజు ఉద్యోగం చేసుకునేవాడు ఎలా సేవకుడు అవుతాడు? వ్యాపారం చేసుకునేవాడు ఎలా సేవకుడు అవుతాడు? లోక పద్ధతుల మీద లోక పద్ధతుల మీద ఏమంటే విశ్వాసం ఉంచేవాడు ఎలా సేవకుడు అవుతాడు? దేవుని వాక్యంను చదివి దాని ప్రకారం గైకొని దాని ప్రకారం జీవించేవాడే సేవకుడు. ఏమంటే తను నాకు నిరూపించాడు అంటున్నాడు. హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. తన క్యారెక్టర్లో ఏమంటే తన మాట్లాడే విధములో, తన జీవిత విధములో తను దేవుని పోలికగా బ్రతికి చూపించాడు తిమోతి. పౌలు ఎవరు పెడితే వాడిని కొమ్మని అనలేదు. పౌలు సమయంలో కూడా తిమోతికి సమమైన అనేక మంది యవనస్తులు ఉన్నారు, అనేక మంది ఉపచారకులు ఉన్నారు. కానీ తిమోతిని మాత్రమే నా కుమారుని అంటున్నాడు. ఎందుకంటే తిమోతి తన తండ్రి పోలి జీవించాడు. కుమారుడు ఎలా ఉంటాడంటే తన తండ్రి పోలి ఉంటాడు. ఈరోజు నేను సేవ చేస్తాను, దానికి కారణం, ముఖ్యమైన కారణం మా నాన్నగారే. మా నాన్నగారే ఒకళ్ళు సేవ చేయలేదు అనుకోండి, నేనేం చేస్తానో నాకు తెలియదు. ఆయన లోపడ్డాడు కాబట్టి ఆయన మాకు ఒక మార్గంని కలిగజేసి ఇలా జీవించాలి, ఇలా బ్రతకాలి, క్రీస్తు కోసం ఒక నియమంని పెట్టారు. కాబట్టి ఆ నియమములో మేము వెళ్తున్నాం. కాబట్టి మీరు అనేక మంది మాకు కూడా గౌరవిస్తున్నారు. అవును కదా? అలాగే తిమోతిని కూడా పౌలు అంటున్నాడు, నా కుమారుడు. తిమోతి పౌలు సొంత కుమారుడు కాదు, ఆత్మీయ కుమారుడు. ఒక మాట చెప్పాలంటే తిమోతి ఒక అన్యుడు అయినప్పటికీ తనను పౌలును హత్తుకుని ఉన్నాడు. తన యవన వయసులో ఒక 20 సంవత్సరాల కుర్రోడు, ఒక 50 సంవత్సరాలు పెద్ద ఆయన్ని పట్టుకుని వాళ్ళకి ఉపచారం చేస్తూ, ఆయన బట్టలు ఉతుకు పెడతాం, ఆయన సంచులు మోస్తాం, ఏమైనా ఆయన అన్నం పెడతాం, ఏమైనా ఆయన ముందు చేతులు కట్టుకుని ఆయన తిట్లు తింటాం, ఏమంటే ఆయనకి చాకరీ చేస్తాం. ఏం చేస్తారు 20 సంవత్సరాల కుర్రోడు? ఈరోజు వార్తల్లో వింటున్నాం, ఏమంటే ఒక స్త్రీని మానభంగం చేశారంట. ఎంత భయంకరం! ఇది అధికారంలో ఉన్న పిల్లలంటే మానభంగం చేయొచ్చు అంటే ఎంత దుర్మార్గతిని అసలు. అలాంటి వారిని ఈ సమాజంలో ఎంత కఠినంగా శిక్షించాలి. నాయకులు పిల్లలే అలా ఉంటే వాళ్ళు ఎంతమంది యవనస్తులుగా ఎంత చెడ్డ మాదిరంటే అసలు అలాంటి వాళ్ళు నాయకులుగా ఉండొచ్చా? ఏమంటే ఒక నాయకుడు అనేవాడు, అరే నీ కుటుంబము, నీ బిడ్డలు ఒక సమాజానికి ఒక రోల్ మోడల్గా ఉండాలి. అలాంటిది పబ్బులకు వెళ్తాం ఏంటండి? అది 18 సంవత్సరాలు రాకుండా పబ్బుకి వెళ్ళకూడదని చట్టం మన దేశంలో ఉంటే నాయకులు పిల్లలు పబ్బులకి వెళ్తాం ఏంటండి? తాగుతాం ఏంటండి? అది ఒక స్త్రీని 5 కలిసి మానభంగం చేసి ఎంత దుర్మార్గం అసలు, ఎంత భ్రష్టత్వం. డబ్బుని చూసి అధికారం చేసి విర్రవీగిపోతుంటానికి ఇదేనా ఇంకా ఏమన్నా మనం ఏమైనా బ్రిటిష్ కాలంలో ఉన్నారండి? ఇంత భ్రష్టత్వం. ఈరోజు ఎవడు కుమారుడు వాళ్ళ పిల్లలు వాళ్ళ తండ్రి పోలు నడుస్తున్నారు. వాళ్ళ పిల్లలు చేస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళ తండ్రులను జీవిస్తున్నారు. పౌలు చెప్తున్నాడు ఈరోజు ఇక్కడ ఏమనంటే, నేను ఎలాగ క్రీస్తు కోసం శ్రమల్లో, అవమానాల్లో, నిందల్లో, ప్రయాసతో పడుతూ క్రీస్తు నిమిత్తము నేను ఎలాగ తొక్కబెడుతున్నాను, నా కుమారుడు తిమోతి అలాగనే క్రీస్తు కోసం యథార్థముగా జీవిస్తున్నా. పౌలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. కాంప్రమైజ్ అవుతే కొరడాల దెబ్బలు ఉండేవి కాదు కదా, నిందలు అవమానం ఉండేవి కాదు కదా, ప్రయాసం ఉండేది కాదు కదా. కానీ ఆయన వాక్యం పట్టుకొని యథార్థంగా వెళ్ళినప్పుడు తన చితక్కొట్టారు, పట్టుకొని సొంత వారే కొట్టారు, బయట వాళ్ళు కాదు. తిమోతి కూడా పౌలుతో పాటు ఆనందించాడు శ్రమలలో అని ఈ మాట చెప్తూ, నేను త్వరలోనే వస్తానంటూ 25వ వచనం నుంచి ఒక వ్యక్తి గురించి చెప్తున్నాడు. ఆ వ్యక్తి చూద్దాం మనం. దయచేసి చూడండి, బైబిల్ చూడండి ఒకసారి. 2వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 25వ వచనం.
మరియు నా సహోదరుడును జతపనివాడను నా తోడు యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎపఫ్రోదితును. ఎపఫ్రోదిత్ ఈ పేరు కొంచెం కష్టంగానే ఉంది. ఎపఫ్రోదిత్ కానీ ఎపఫ్రోదిత్ అనే పేరు ఇతను ఫిలిప్పి ప్రాంతం చేరినవాడు. ఫిలిప్పి సంఘస్థుడు. ఇతను ఫిలిప్పి సంఘస్థుడు అండి. ఎపఫ్రోదిత్ ఇట్స్ ఎ గ్రీక్ వర్డ్, గ్రీక్ పేరు ఎపఫ్రోదిత్ అని మనం ఒక విగ్రహం కూడా వీళ్ళు ఆరాధిస్తామనేది మనం పాత దినముల్లో మీద ఆచారం. ఎపఫ్రోదిత్ని పౌలు ఏమని పిలుస్తున్నాడు మొదటిగా మనం చూద్దామా? మొదటిగా నా సహోదరుడు అంటున్నాడు. ఏమండి? తిమోతిని నా కుమారుడు అంటున్నాడు. ఎపఫ్రోదిత్ని నా సహోదరుడు అంటున్నాడు. సహోదరుని ఎవరంటాం మనం? ఒక తల్లికి పుట్టిన వారే సహోదరు అవుతారు, అంతే కదా? వాడిని పెడితే వాళ్ళ సహోదరు ఎవరు కదా? అంటే సహోదరు అనేవాడు ఆదుకునేవాడు. శ్రమ దినములో నీ సహోదరుని ఆదుకుంటాడు. ఏమంటే ఈరోజు మొన్న ఎక్కడో న్యూస్లో చదువుతున్నాను, అన్న తమ్ముళ్ళు ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారు, ఒకళ్ళు నరుక్కుంటున్నారు. ఏంటంటే దుర్మార్గతనం. నిన్ను దేవుడు నీకు అన్ననిచ్చింది, తమ్ముడినిచ్చింది, నీకు రక్త సంబంధం ఇచ్చిన ఆస్తుల కోసం కొట్టుకున్నంత నీచమైన స్వభావం కలిగి ఉంటామా? ఏంటి నీచమైన? పోనేమండి ఆస్తి పనికి మన ఆస్తి పోనేమండి. దావీదు ఎలాగ వాళ్ళతో అన్నలతో పోట్లాటల్లో పెట్టుకోలేదే. ఏమన్నాడు వాళ్ళ అన్న? ఎరా ఎందుకు అక్కడికి వచ్చావు నువ్వు? యుద్ధంలో ఎందుకు వచ్చాను? పరలేకు పరా అన్నా, నేనేం చేశానన్నా, వెళ్ళిపోతానన్నా. దీనంగానే మాట్లాడాడు. నేనేంటో తెలుసా నీకు? నేను ఎవరినా నీకు తెలుసా అనలేదే. ఏంటండి ఈరోజు అన్న తమ్ముళ్ళు కొట్టుకుంటాం, కత్తులు పెట్టుకుని కొట్టుకుంటున్నాం, కోర్టుల కేసులకి వెళ్తాం, ఆస్తుల కోసం తన్నుకుంటాం. ఇంత దుర్మార్గం అసలు. అలాంటి పిల్లలు పుట్టకుండాంటే బెటర్ అండి. అసలు ఆ తల్లిదండ్రులు కూడా కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి. అది పుట్టినప్పుడు వారు ఉన్నప్పుడే రేనన్నా పెద్దోడ ఇది నీది, చిన్నోడ నీది అని సమాధానంగా పనిచేసుకుంటే అయిపోయేది. దాన్ని ఏం చేసుకుంటారు వీళ్ళు? నాదిని పెట్టుకుంటారు, అది అయిపోయి కొట్టుకుని తన్నుకుంటారు. ఎంత భయంకరం. ఇప్పుడు చూసినట్లయితే నా సహోదరుడు. రెండోదిగా నా జతపనివాడు. వీఆర్ ఇన్ బిజినెస్. ఏంటి బిజినెస్? పౌలు గారి బిజినెస్ దేరాలు కొడతామా? ఏమంటే పౌలు దేరములు కొట్టాడు కాబట్టి నేను కూడా దేరములు కొట్టి ఉద్యోగం చేసుకుంటే సేవ చేస్తానన్నాడు ఆయన. పిచ్చోళ్ళు. బైబిల్ చదవండి దయచేసి. బైబిల్ సరిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదవండి. పిచ్చిగా మాట్లాడతాను, చాలా కోపం వస్తుందండి. పౌలు దేరం కొట్టిండంటే నేను దేరం కొట్టేసి ఏంటి? ఏ సిచ్యువేషన్లో కొట్టాడు? ఆల్రెడీ దీని నిమిత్తం మీకు ఒక ప్రసంగం, ఒక గంట సేపు మెసేజ్ ఇచ్చాను ఆల్రెడీ, మీరు చూడొచ్చు. ఏమంటే జత పనివాడు, దేవుని పొలము, నీ పొలము కాదు, లేకపోతే నీ తాత సొమ్ము కాదు. చర్చి నాది, సంఘం నాది, వస్తున్న విశ్వాసాలు నాది, కానుకలు నావి అంటాం కాదు. అది దేవుని సొమ్ము, అది దేవుని పొలము. దేవుని పొలములు నా జత పనివాడు, నాతో పాటు ప్రయాసపడేవాడు, నాతో పాటు అవమానములు, నిందలు, నాతో పాటు పస్తు, నాతో పాటు కన్నీరు, నాతో పాటు వేదన, నాతో పాటు బాధ, నాతో పాటు సిలువేయబడతాము, నా తోటి జతపనివాడు. ఇరవై పక్కనున్న సేవకును గౌరవించకపోతే, పక్కనున్న సేవకును విలువ ఎంచకపోతే నువ్వు జీవితంలో నువ్వు ఏం చేయాలనుకుంటున్నా నాకు అర్థం కావట్లేదు. ఒక పక్కనున్న సేవకుని ఒక విలువగా ఎంచి, ఒక సేవకును ప్రేమించి ఆయనని గౌరవంగా నువ్వు పిలవలేకపోతే నువ్వు ఎక్కడున్న దేవుని ఏం చేస్తావు? అసలు ఎలాగ నువ్వు పరలోకం వెళ్తావు? నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమండి, నీ తోటి జతపనివాడు, నా తోటి జతపనివాడు అంత గౌరవంగా పిలుస్తున్నాడు తన తోటి సేవకుడు పౌలు సీనియర్ మోస్ట్. పౌలు అప్పుడే 70 సంవత్సరాలు వయసు. ఎపఫ్రోదిత్కి ఇంచుమించు ఒక ఏమంటే తిమోతి వయసే 35-40 వయసు ఇంచుమించు, వారికి 10 సంవత్సరాలు, ఒక మిడిల్ ఏజ్ మ్యాన్. కానీ నా తోటి జతపనివాడు ఏమన్నా సమానంగా ప్రేమిస్తున్నాడు. దాని తర్వాత ఏమంటున్నాడండి? నా తోడి యోధుడును. నా తోడి యోధుడు, సైనికుడు. సాతానుతో పోరాడతాం, మనుషులతో పోరాడతాం, అధికారులతో పోరాడతాం, క్రైస్తవులతో పోరాడతాం, నాస్తికులతో పోరాడతాం. ఈ పోరాడేటప్పుడు మానసికంగా దెబ్బలు తగులుతాయి, శారీరకంగా దెబ్బలు తగులుతాయి. పౌరుడు, సైనికుడు. సైనికులు మీకు తెలుసా? సైనికులు వాళ్ళు యుద్ధానికి ఎవరు వెళ్తారో తెలియదు వాళ్ళకి.
యుద్ధానికి వెళ్ళాకనే వాళ్ళ ఫ్రెండ్షిప్ చేస్తారు తెలుసా మీకు. అది పక్కోడు ఎవడొస్తారో మనకు తెలియదు, వాళ్ళు యూనిట్స్ లాగా ఉంటారు, వెళ్ళిపోతామే అంతే. కానీ ఆ సైనికుడు చూసారంటే ఒకడు దెబ్బ తగిలితే వాడిని రక్షిస్తాం కోసం వీడు ప్రాణం పెడతాడు, వెళ్ళిపోతాడు అసలు. రే వాడు నా చుట్టం కాదు, నా బంధువు కాదు, ఏముండదు అని ఎవడైనా సరే వాడు మేమంతా సైనికులు, మేమంతా ఒక పార్టీ, మేము ఒక దేశము, వెళ్ళిపోతాడు అంతే. వెళ్ళిపోయి అతను దెబ్బ తల్లి పడి ఉంటే వాడి శత్రువు బాణం వేస్తున్నప్పటికీ వెళ్ళిపోతాడు తన ప్రాణం ఆలోచించకుండా. ఏమండి నా తోటి సైనికుడు అంటే ఏంటి? సాతాను బాణాలు వేస్తున్నప్పుడు, నేను గాయపరచబడుతున్నప్పుడు నన్ను ప్రార్థనలు ఎత్తి పెడుతున్నాడు, నన్ను బలపరుస్తున్నాడు, నా కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా పౌలు గారిని జ్ఞాపకం చేసుకోండి ఆయన, పౌలు గారు సేవ చేస్తున్నారు, దెబ్బలు ఉన్నాయన, చెరలో ఉన్నాడయ్యా. ఈరోజు సేవకుల కోసం ప్రార్థించేవారు ఎవరు? కావాలంటే సేవకులను బట్టి విమర్శిస్తారు, విమర్శకులు ఎక్కువైపోయారు కానీ ప్రార్థించేవారు లేరు. నిన్న ఈరోజే దేవుడు ప్రార్థిస్తున్నప్పుడు ఒక తలంపు ఇచ్చాడండి నాకు. ఏంటంటే దేవుడు అన్నాడు, కొంతమంది సేవకుల కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని. ఏంటి ప్రభువా అన్నాడు. అవును, దేవుడు కొంతమంది పేర్లు చెప్పి ఈ సేవకుల కోసం నువ్వు కనీసం వారానికి ఒకరి కోసం అన్నా నువ్వు ఉపవాసం ఉండాలి, వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు చాలాసార్లు సేవకుల్ని ఇలాగ కరెక్ట్ లేదు, అలాగ లేదు అంటున్నావు, నీకు తెలిసింది, కానీ దానివల్ల ఏం ప్రయోజనం? నువ్వు చెప్తే మారరు. ఏం చేయాలి? నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఏమంటే దేవుడు అసలు బ్యూటిఫుల్గా మారుతారు కదా. కరెక్ట్ ప్రభువా, డిసైడ్ చేసుకున్నాను. ఈరోజు లిస్ట్ రాసుకొని ఆ 10 మంది పాస్టర్ ఎవరిని మీకు కూడా మీరు రాసుకోండి, నన్ను కూడా ఒక ఇంక్లూడ్ చేయండి ఒకసారి. మీరు నా కోసం కూడా ప్రార్థన చేయండి ఉపవాసం అంటే. ఏమండి జోన్ ఇది కరెక్ట్ లేదు, నువ్వు అది కరెక్ట్ లేదు, ఇది సరిలేదు అంటాం బదులు, అన్నా దేవా జోన్ అని సరిచేయి, జోన్ అని కరెక్ట్ చేయి, ఈ విషయంలో నువ్వు ఆయన బలపరచు అని మీరు నా కోసం కూడా ప్రార్థన చేయి. ఏమంటే మేము మనుషులం అండి, దేవుళ్ళు కావు. వీఆర్ నాట్ ఏంజల్స్, వీఆర్ హ్యూమన్స్. మన మనుష్యుడు అంటే పడిపోయినవాడు, మనుష్యుడు అంటే తప్పు చేసేవాడు, మనుష్యుడు అంటే తొలగిపోయేవాడు. ప్రార్థించేవారు లేరు ఈరోజు సేవకుల కోసం. విమర్శనలు క్రిటిసైజులు, ఓరకనే ఏమండి ఎగతాలు. ఏమండి నీకు అది తప్పని తెలిసినప్పుడు నువ్వు ఎందుకు ఆ సేవకుని, అది సోషల్ మీడియా లాంటి వెబ్సైట్లలో ఏమంటే మనం అలా విమర్శించవచ్చు? అసలు ఏమన్నాడు దేవుడు? మీ వల్లనే కదా నా నామం అన్ని జనుల మధ్య ఎగతాళి అయింది, నవ్వుల పాలైంది. ఏమండి నీకు ఒక సేవకుడు చేసింది కరెక్ట్ కాదు అనిపించుకుంటే, ఆయన నీకు దొరకరు అనిపించుకుని నువ్వేం చేయాలి? ఆ సేవకుడికి ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ప్రభా ఈ సేవకుడిగా గ్రహించుకునే మనసు అంటే ఏంటి నీ ఉద్దేశం? నువ్వు విమర్శిస్తాం వలన ఆ సేవకుడు బాగుపడతాడా లేకపోతే పాడైపోతాడా? నీ విమర్శించేది కన్స్ట్రక్టివ్గా ఉండాలి, కానీ డిస్ట్రక్టివ్గా ఉంటే మన ఇల్లుని మనమే కూలగొట్టుకున్నట్టు అయిపోతా. ఏమంటే ఉపవాసం ఉండి ప్రార్థన. నా తోటి జత పనివాడు పౌలు ఎఫ్రెద్ ఏమంటే పౌలు కోసం ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాడు, ఉపవాసం ఉండి మొరపెడుతున్నాడు. నిజంగా ఎంత అది తను నా తోటి సైనికుడు అని చెప్తున్నాడు. దాని తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి దయచేసి. మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడినైన ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగులు అపేక్ష గలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతనిని కనికరించెను. అతని మాత్రమే కాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగకుండుటకై నన్నును కనికరించెను. ఏమండి ఇక్కడ పాపం ఎఫ్రెద్కి ఏమైంది? అనారోగ్యమయ్యాడు. ఏమండి చాలాసార్లు అనుకుని ఏంటంటే మీ పిల్లలకి దెబ్బ తగిలిందంటే, అంటే మా పిల్లలు మేము పరలోకని పడినోళ్ళం అండి. చెప్పండి, మేము కూడా మట్టి వాళ్ళం అంతే కదా. సావకులన్న మాత్రం ఏమన్నా స్పెషల్ పవర్లు ఉంటాయా? ఏమండి ఇవన్నీ మాకు పాఠాలు. దేవుడు మాకు కొంతమంది బైబిల్ కాలేజ్ తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇస్తాడు, కొంతమంది తిట్టి ట్రైనింగ్, కొంతమంది జీవితమే ట్రైనింగ్ ఉంటుంది. ఏమండి నేను నా పిల్లల కోసం ప్రార్థిస్తాను, మర్చిపోయాను ఏం చెప్పాలంటే. నేను మీ పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాను, మీ భారాల కోసం ప్రార్థన చేస్తున్నాను, మీ సమస్యల్ని పెట్టుకుని నా కుటుంబం కోసం నేను మర్చిపోయాను, నిజంగా మర్చిపోయాను. నా పిల్లల కోసం నేను అసలు వారి పేర్లు పెట్టి అసలు నాకు పిల్లలు ఉన్న సంగతి కూడా మీకు ఏమండి ఉన్నారులే అన్న ఆలోచనే ఉంది, కానీ వారి కోసం నేను దేవుని విజ్ఞాపన నిజంగా చేయలేదు.
కానీ మీకోసం విజ్ఞాపనం చేశాం, దేవుని సన్నిధిలో మీకోసం పోరాడా. కానీ దేవుడు ఈరోజు నాకు పాట నేర్పించాడు అంతే. నువ్వు నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు మొరపెట్టాలి, నువ్వు కన్నీరు కార్చాలి, నువ్వు విజ్ఞాపన చేయాలి. ఏదో అందరి కోసం వారి కోసం మాత్రం కాదు. నిజంగా అది ఒక లెసన్ అంతే. మరి దేవుడు ఒక్కొక్కరు ఒక విధంగా నేర్పిస్తాడు. ఇక్కడ ఎఫ్రెద్కి ఏమైంది, అనారోగ్యం వచ్చింది, దెబ్బ తగిలింది, పాపం దెబ్బ తగిలిందో జబ్బు తెలిసింది తెలియదు, కానీ మరణానికి సిద్ధపడ్డాడంట. ఎంత భయంకరం అండి అసలు. ఒక అసలు ఎఫ్రెద్ ఎందుకు వచ్చాడు? ఫిలిప్పీన్ సంఘం వారు పౌలుకి అసిస్టెంట్గా ఉండటానికి పంపించారు. అయ్యా పౌలు గారు చాలా బలహీనంగా ఉన్నారు, ఆయన పాపం చెరసాల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, నువ్వు ఆయన పరిచర్య చేయ్యా. పరిచర్య చేయాల్సిన దెయ్యం పట్టుకుంటే ఇంకేం చేస్తాం? పరిచర్య చేయాల్సిన బలహీనం అయిపోతే ఏం చేస్తాం? పరిచర్య చేయాల్సినప్పుడే కృంగిపోయినప్పుడు ఏం చేస్తాం? చాలాసార్లు నేను సేవకు వెళ్తున్నప్పుడు చాలామంది నాతో వస్తానంటారు. నేను నాకు సేవ పరిచర్య ముందులో ఏం చేసేవాడు నాకు తెలియకుండా, వారి ఆత్మీయ స్థితి గురించి నేను గ్రహించుకోకుండా చాలాసార్లు వాళ్ళని సేవ పరిచర్య తీసుకెళ్ళేవాడు. తీసుకెళ్ళినప్పుడు ఏమయ్యేదంటే సాతాను గడు అలాంటి వాళ్ళని కొట్టేసేవాడు. మామూలుగా కదా అసలు, భయంకరంగా. దాని తర్వాత పరిచర్యలు వెళ్తున్నప్పుడు నా పక్కన కొన్నిసార్లు ఎవరైనా తీసుకెళ్ళాలంటే కనీసం దేవుడు నా హృదయంలో ఆ సమాధానం ఇచ్చేవరకు తీసుకెళ్ళండి. ఎందుకంటే కరెక్ట్గా ఒక పరిచర్య మనం వెళ్తున్నప్పుడు ఫస్ట్ యారో మన మీద ఉంటుంది. ఏమంటే ఆ యారో, ఆ బాణం, అపవాది బాణం మన మీద వేస్తాడు. మనం తప్పించుకున్నాం అనుకోండి, పక్కోడు ఎవడున్నాడో వాడైపోతాడు. ఎన్నోసార్లు నేను చూశాను పరిచర్య, ఎన్నోసార్లు. మా నాన్నగారు ఉద్యోగ సభల్లో పెట్టినప్పుడు కూడా ఆ ఉద్యోగ సభలకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే తిరిగి వచ్చినప్పటికీ ఆ సాతాన్ గడ ఆ సంఘంలో ఆ సేవలో ఉన్న వారిని ఎవరో ఒకరిని గలిబిలి చేస్తాం. ఏమండి కానీ ఎఫ్రెద్ బలహీనమయ్యాడు. ఎందుకు బలహీనమయ్యాడు? బలహీనం అవుతాం. అపవాది తంత్రములు ఏంటంటే సేవను ఆపాలని. ఈ ఫిలిప్పీలు రాసిన పత్రిక పౌలు గారు రాశారు. మనోడు వచ్చాడు పాపం బస్సు పెట్టుకొని, తిరిగి వెళ్ళాలి, తిరిగి వెళ్ళకుండా ఈ పత్రిక వెళ్ళకుండా చేయాలి. ఎందుకంటే వాడు బాగా తెలుసు 2000 సంవత్సరాలైనా పత్రిక ఉంటుందని. ఏమంటే అది వాడిని ఎట్లైనా ఫినిష్ చేయాలి టార్గెట్ వేసాడు. దేవుడు ఊరుకుంటాడా? ఏమంటే ఊరుకోడు. డెత్ ఇచ్చాడే ఆయనకి, డెత్. ఈ రోజుల్లో మనకు గూగుల్ మ్యాప్లో ఎవరిని పెడతామని పంపించేస్తాం, పోస్ట్ ఆఫీసులు లేవు. ఎవరు రాయాలంటే మనిషి ఎలా, అది కూడా ఎక్కడి నుంచి వచ్చాడు వాడే వెళ్ళగలడు, మళ్ళీ ఇంకోటి చెప్పలేము మనం. అలాగా దేవుడు మరి ఎఫ్రెద్ని స్వస్థపరిచాడు. అంత మాత్రం కాదు, పౌలుకి పాపం దుఃఖం అంటే దుఃఖం. ఎందుకంటే పౌలు అప్పటికే ఈ ఫిలిప్పీలు రాసిన పత్రిక రోమా చెరలో ఉన్నాడు, తను చిరస్థానం చేయబోతున్నాడు, తన అంతం వచ్చేసింది అని తెలుసు. ఆల్రెడీ తనకున్న ఒత్తిడి తనకు బోల్డ్ ఉన్నాయి. పాపం తన సంఘంలో దేవుని పరిచయం చేయాల్సిన ఇంకా బోల్డ్ ఉన్నాయి, అప్పచెప్పాల్సిన ఎన్నో ఉన్నాయి, నడిపించాల్సిన ఎన్నో ఉన్నాయి. మరలా ఇదొక శోధన ఏంటి ప్రభా, అది పౌలు దగ్గర ఉండి చచ్చిపోయాడంటే ఇంకొక పోరాటం, అది ఇంత అవమానం దేవునికి అని. దేవుడు మరలా నాకు బాధ కలగకుండా దేవుడు కృప చూపించాడు. 28వ వచనం చదవండి దయచేసి. కాబట్టి మీరు అతనిని చూచి మరల సంతోషించు నిమిత్తమును నా కన్ను దుఃఖము తగ్గు నిమిత్తమును అతని మరీ శీఘ్రముగా పంపితిని. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణ ఆనందముతో ప్రభువునందు అతని చేర్చుకొని అట్టి వారిని గణపరచుడి. ఏమండి ఇలాంటి వాళ్ళు ఉంటారండి. మీకు 24 క్యారెట్గా 28 క్యారెట్ 38 క్యారెట్ డైమండ్స్ అని దొరుకుతాయి, కానీ ఇలాంటి వాళ్ళు దొరకరండి. ఏంటంటే తన ప్రాణం పోయినా పర్వాలేదు క్రీస్తు కోసం, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను చచ్చిపోయినా పర్వాలేదు, నేను చావుకి వెళ్ళిపోయినా పర్వాలేదు, నేను మట్టి అయిపోయినా పర్వాలేదు, నేను ఎందుకు పనికి రాకుండా పర్వాలేదు, నా క్రీస్తు కోసం ఏమైనా పర్వాలేదు అన్న వాళ్ళు లేరండి ఈరోజు. ఆఫ్టర్ ఆల్ ఒక ఉద్యోగం కోసం, ఆఫ్టర్ ఆల్ ఒక పనికి మన చదువు కోసం, ఆఫ్టర్ ఆల్ ఆస్తుల కోసం, ఆఫ్టర్ ఆల్ మనుషుల పొగడతల కోసం ఈరోజు ఏసైనా అలాగ అమ్మేస్తున్నారండి. ఆ యోధేశ్వర్ అయితే మేలు చెప్పాలంటే 30-40 రూపాయలకి అమ్మేసి ఈరోజు మనం ఎంతమంది కనీసం ఓరకన అబద్ధాలు అమ్మేస్తున్నాం, ఏసై మోసాలు చేసి అమ్మేస్తాం. మన ఆలోచనలతో, మన ప్రవర్తనతో, మన జీవిత విధానంతో మనం ప్రభు ఏమంటే ఏంటండి ఏసై కోసం రిస్క్ తీయమంటే తీరే, ప్రాణం పోయినా సరే. అలాగే ఎన్నిసార్లు నా జీవితంలో అయిందని చెప్పుకుంటే నాకు ఇష్టం లేదు.
చచ్చిపోయినా సరే నా సమాధి ఎక్కడున్నా కూడా తెలియదు. అలాంటి సమయంలో కూడా పోతే పోనే పర్వాలేదు, దేవుడు చూసుకుంటాడు నా పిల్లల్ని, పర్వాలేదు నా దేవుడు చూసుకుంటాడు నా భార్యని, పర్వాలేదు అవుతే అయింది నా దేవుడు చూసుకుంటాడు, పర్వాలేదు అని డిసైడ్ చేసేసుకున్న రోజులు ఇంక అంతేనా అయిపోయింది నా జీవితం అన్న అవకాశాలు ఎన్నో ఉన్నాయి నా జీవితం. అవన్నీ వాళ్ళు చెప్పలేదు, నేను చెప్తాను, ఇష్టం కూడా లేదు నాకు. ఏమంటే దేవుడు తెలుసు. కానీ దేవుడి కోసం రిస్క్ తీయకుండా ఏమంటే ఒక ఆఫ్టర్ ఒక వ్యాపారం చేసేవాడు, ఒక జూదం ఆడేవాడు, ఒక జూదం అంత డబ్బులు పెడతాడు, వాడు రిస్క్ తీసి ఎంత రిస్క్ తీస్తాడు. ఆ తాగుబోతు చూడండి, వాడు ఎంత రిస్క్ తీసి తాగుతాడు చెప్పండి. వాడు ఆ పిల్లల దగ్గర డబ్బులు తీసుకుంటాడు, భార్య దగ్గర డబ్బులు తీసుకుంటాడు, అప్పులు చేసేస్తాడు. కానీ యేసు కోసం రిస్క్ తీసుకోవాలంట, ఏమొస్తుంది యేసు కోసం రిస్క్ తీసుకుంటా అంటారు ఏంటండి. ఎపఫ్రొదితు ఈ ఉత్తరం, ఫిలిప్పీలు రాసిన ఉత్తరం వెళ్ళాలి అంతే. అయ్యారు జ్వరం అండి, కడుపు నొప్పి అయ్యారు, తలపోటు, ఒళ్ళు కొంచెం టైర్డ్గా ఉన్నట్టుంది, కొంచెం బాగోపోతేనే చర్చి మానేస్తాం, కొంచెం బాగోపోతేనే దేవుడు మర్చిపోతాం, బైబిల్ చదువుతాం, ప్రార్థన చేసుకోం. అలాంటి ఎపఫ్రొదితు మరణ రోగం అంటే అసలు ఏంటో మనకు తెలియదు మనకి. కానీ మరణ రోగమైన పరిగెట్టాడు పాపం. ఫిలిప్పీలు రాసిన పత్రికను పట్టుకుని పరిగె. అందుకే ఫిలిప్పీలు రాసిన పత్రిక ఇంకా ఉంది. ఏమండి పరిగెట్టాడంటే ఇవ్వాలి, దేవుని కోసం ఇవ్వాలి, నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఈ ఉత్తరం అందజేయాలి. ఏం పోగొట్టుకుంటున్నావు దేవుని కోసం? పొద్దున్న లేచి సాయంకాలం వరకు నాకు ఇల్లు దయచే, డబ్బు దయచే, అది దయచే, ఇది దయచే అని అడుగుతున్నావు. కానీ దేవుని కోసం ఏం త్యాగం చేసావయ్యా? నువ్వు దేవుని ప్రేమిస్తావు అంటున్నావు, అసలు ఏంటి నీ ప్రేమ, నీ దృష్టిలో ఏంటి, ఏం ప్రేమ, ఏం పోగొట్టుకున్నావు, ఏం త్యాగం చేస్తున్నావు దేవుని కోసం? నీ జీవితం నువ్వు త్యాగం చేయలేకపోతున్నావు, నీ సమయాన్ని నువ్వు త్యాగం చేయలేకపోతున్నావు, నీ ఇష్టాలు, నీ కోరికలు నువ్వు అసలు ఎందుకయ్యా అబద్ధాలు ఆడతావు? ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావు? యేసు మనల్ని ప్రేమిస్తున్నాం అందరికి తెలుసు, కానీ నువ్వు ప్రేమిస్తున్నావు యేసయ్యని. యేసయ్య కోసం నువ్వు ఏంటి నష్టపోయావు, ఏంటి నువ్వు పోగొట్టుకున్నావు చెప్పండి. తండ్రి కుడి పార్శ్వన కూర్చుంటాం, ఆ గొప్ప ఘనతను వదిలిపెట్టుకున్నాడు దేవుడు మన కోసం తన ప్రాణమని ఏమైనా దానార్పణంగా ఇచ్చుకున్నాడు ఆ కల్వరి సిలువలో ప్రభు. ఇంకా దీనికంటే నీకేం కావాలి? నేను ప్రేమిస్తున్నా ప్రభా, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు అది ఇదని సోది మాట్లాడతాం కాదు. చూపించు. సినిమాలు చూడకుండా, లోకపాపాల కార్యాలు చదవకుండా, కామ ఇచ్చాలు లేకుండా పవిత్రంగా జీవించు, రోషంగా జీవించు. మోసం, అన్యాయం, అబద్ధాలు ఆడకుండా యేసయ్యకి ఇష్టమైనట్టు వాక్యానుసారంగా జీవించి చూపించు. ఒక క్రైస్తవుగా ఉండాలని జీవించి చూపించు. అది నువ్వు త్యాగం చేయాలి. ఎపఫ్రొదితును పౌలు మెచ్చుకుంటున్నాడు నా కోసం. అందుకే తన బట్టి మీరు ఎంతో ఆనందంగా ప్రభు నిమిత్తము తను బాగా చూసుకోండి అయ్యా, తను బాగా చూసుకోండి. నా కోసం ఎంతో కష్టపడ్డాడు తమ్ముడు, నన్ను ఎంతో ప్రయాసపడ్డాడు, క్రీస్తు కోసం ప్రయాసపడ్డాడు, వాక్య పరిచయలో ప్రయాసపడ్డాడు, బాగా చూసుకోండి అయ్యా. పాపం అన్నం తిని చాలా రోజు అయినట్టుంది, మంచిగా వస్తువులు డబ్బులు లేవేమో, పాపం దుప్పటి లేదేమో, ఆయనకి చూసుకోండి అయ్యా. ఏమని ఈరోజు సేవకులకి, ఎందుకంటే సేవకులు ఈరోజు దీనస్థితిలో ఉండాలి. నీ సేవకుడు దీనస్థితిలో ఉంటే దానికి కారణం నువ్వే, తెలుసా నీకు? అది నువ్వు ఆత్మీయంగా మేలు పొందుతున్నావు, నువ్వు ప్రార్థన ఆశీర్వాదాలు అనుభవిస్తున్నావు, కానీ ఆ సేవకుడిని నువ్వు పట్టించుకోవట్లేదు. సేవకులకి ఇమ్మంటే అన్నీ ఆలోచిస్తావు ఏంటండి, లెక్కలు వేసుకొని ఇస్తారు కొంతమంది, ఇట్లా దేవుడికి అలాగే ఇస్తారు, సేవకులకి ఇస్తారు. నీకోసం విజ్ఞాపనం చేసే సేవకులు, నీకోసం కన్నీరు కాచే సేవకులు, ఎన్ని కోట్ల లక్షలు ఇస్తే దానికి మన ప్రతికూలంగా మన కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఎవరున్నారండి ఈ రోజుల్లో? అలాంటి సేవకుల్ని నిన్ను నడిపించిన సేవకులు, నిన్ను బలపరిచిన సేవకుల్ని నువ్వు పట్టించుకుంటున్నావా? వాళ్ళ గురించి అక్కడికి కలిగి ఉన్నావా? ఎపఫ్రొదితును గురించి అంటున్నాడు పౌలు, పట్టించుకోండి. తన దేవుని నిమిత్తం ప్రయాసపడ్డాడు, తనను గణపరచండి. దేవుని నువ్వు ఎలా గణపరుస్తా అలా గణపరచు. నువ్వు యేసయ్యకి అన్నం ఎలా పెడతావు అన్న పెట్టు, యేసయ్యకి నువ్వు ఎలా కానుకిస్తా అలాగ ఇవ్వి, నువ్వు యేసయ్యకి బట్టలు ఎలా ఇస్తావు అలాగ ఇవ్వను. ఏమంటే కనపరచు. యేసు ప్రభు బట్టలు వేసుకుంటాడని, మీ ఇచ్చిన బట్టలు మనం వేసుకుని డబ్బులు ఏమైనా వాడుకుంటాడైనా, మనం పెట్టి అన్నం నేను తింటాడనే. కానీ ఆయన నిమిత్తములో నువ్వు అక్కడికి ఆతిథ్యం ఇచ్చినప్పుడు నువ్వు దేవునికి ఆతిథ్యం ఇచ్చినట్లే, దేవుని సేవకులకు ఆతిథ్యం దేవునికి ఇచ్చినట్లే. ఈరోజు మనుషులు ఆ విలువ అర్థం చేసుకుంటలేదు. ప్రేమని దేవుని బిడ్డలారా, తిమోతి, ఎపఫ్రొదితు వీరిద్దరు మనం ఎదుటి ఉన్నారు. పౌలుకి తోటి సేవకులు, తోటి జత పనివారు, ఒక నమ్మకమైన కుమారుడు, ఇంకో నమ్మకమైన సహోదరుడు.
పౌలుని ఆదుకున్నారు, పౌలుతో పాటు పోరాడారు, పౌలుతో పాటు అవమానాలు, నిందలు, బాధలు, శ్రమల్లో పాలు పొందారు, విశ్వాసాన్ని కోల్పోయారు. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు దేవుని కోసం ఎలా ఉండాలని ఆశిస్తున్నావు? దేవుని నిమిత్తము నువ్వు యథార్థంగా దేవుని వాక్యము, దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము నెరవేర్చేవాడు ఉండాలనుకుంటున్నావా? లేకపోతే దేవుని తలంపులకి విరోధమును జీవించాలని ఆశిస్తున్నావు? అదే స్థలం నుంచి సమయం అయిపోయింది, నేను ముగిస్తున్నా. ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, తిమోతి, ఎపఫ్రొదితును పౌలుని ఎలా ఆదుకున్నారు, శ్రమల్లో, అవమానాల్లో, నిందల్లో నువ్వు ఎలా బలపరిచి పౌలుకు తోడై ఉండి పౌలు కోసం ఉపవాసాలుండి ప్రార్థిస్తూ తన పొలములో, పనిలోనైనా, నిందల్లో, అవమానాల్లో పౌలుని విడవకుండా హత్తుకుని ఉండి దేవా క్రీస్తు కోసం ప్రయాసము బహుభాగ్యమని ఎంచుకొని వారు ప్రాణములైన పోగొట్టుకుని సిద్ధంగా ఉన్నారయ్యా. ఈరోజునైనా నీ నామములు మేమేం దండుకోవాలా, ఏమి కూర్చిపెట్టుకోవాలా, ఏం లాభం సంపాదించుకున్నా ఎంత దుర్మార్గంగా ఉన్నామయ్యా. మమ్మల్ని మన్నించి క్షమించు నాయన. నీలాంటి మనసు, నీలాంటి హృదయం మాకు దయచి, నీలాంటి జీవితం మాకు దయచి, నీలాంటి తలంపులు, నీలాంటి మనస్సు మాకు దయచి నాయన. కావాలంటే నేను పౌలు అన్నట్టు బ్రతికితే క్రీస్తు కోసం, లాభైతే చావు అన్నట్లు బతుకుతే నీ కోసం, లాభైతే నేను అది లాభంగా ఎంచడానికి సహాయించి ఈరోజు ఈ వాక్యం వింటే నీ బిడ్డలు ప్రభు వారు సరైన తీర్మానాలు చేస్తాను. వారి జీవితంలోనైనా చంచల మనసుతో, దుమనస్సుతో నిన్ను వెంబడించేవారు కాక స్థిరత్వమైన హృదయంతో నేను ఆలోచించేవారు ఉండడానికి సహాయించి, నిన్ను వెంబడించేవారు సహాయించి నీ చేతి మీద మళ్ళీ కలుసుకుంటే కృప చూపించుకోండి. ఏ సునామలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరియు దేవునితో మాట్లాడండి, మా తెలియపరచండి. మా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు వాట్సాప్, వాయిస్ మెయిల్, కాల్ చేయొచ్చు. మీ ప్రార్థన అవసరాలు తెలియపరచచ్చు. అంత మాత్రం కాదు, ఈ భారమైన పరిచయంలో మీరు పాలు పొందాలని ఆశిస్తే, దేవుడు ప్రేరేపిస్తే మా స్క్రీన్ మీద కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్ ద్వారా మీరు పంపించవచ్చు. దేవుని చేతి మీద మళ్ళీ రేపు కలుసుకుందాం. అంత గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.